ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాము. ఏదైతే అల్పపీడనం ఏర్పడబోతోంది కాబట్టి ఏపీలోని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సార్, మనం చూసుకుంటే ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వేళ నుంచి రేపటి వరకు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నావనేసి, అంతేకాకుండా పలు చోట్ల భారీ వర్షాలు కురే అవకాశాలు ఉన్నావని వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలియజేసింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంగా గాలులు కూడా వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు ముఖ్యంగా వేటకు వెళ్లరాదని కూడా తెలియజేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ అల్పపీడనం ద్వారా మనం చూసుకుంటే ఇప్పటికే నిన్నటి నుంచే ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మేఘావృతమై పూర్తిగా మబ్బులు కమ్ముకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షాల వల్ల రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ మొదలైంది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత వల్ల కొంత ఇబ్బందులు పడ్డారు. అయితే వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రైతులు కూడా కొంత ఊరటించింది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ అల్పపీడనం వల్ల సముద్ర అలలు కూడా ఉధృతంగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మత్స్యకారులను కూడా అలర్ట్ చేసి, మనం చూసుకుంటే ఈ అల్పపీడనం వల్ల నిన్న కూడా సముద్రం కూడా కొంత అల్లకల్లంగా ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక మత్స్యకారుడు కూడా ముత్యవాత పడిన సంఘటన నేపథ్యంలో అయితే ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం తీర ప్రాంతాలకు సంబంధించి అధికారులు అయితే మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఆశ. Right, Ramu. Thanks for the update.